హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఈ విధంగా పూజ చేసుకొని మన డైలీ వ్లాగ్లో ఈరోజు వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని, అలాగే మధ్యాహ్నానికి కర్రీ చూసేద్దామా. ముందుగా ఉగ్గానికి కావాల్సిన పదార్థాలే చూద్దాం. ఇవి బొరుగులండి, రాయలసీమ బొరుగులు. ఇవి ఇలాగా వాటర్లో వేసి బాగా నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే బాగుంటాయి. తర్వాత ఇలాగ పిండి పక్కన పెట్టుకోవాలి. అన్ని బొరుగులన్నిటిని మనం ఇప్పుడు పిండేసి పక్కన పెట్టేసుకుందామండి. ఈరోజు మనము మార్నింగ్ వచ్చేసి టిఫిను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని, అలాగే మధ్యాహ్నానికి పాలకూర, ఆలు, టొమాటో కర్రీ అద్భుతమైన రుచితోని చాలా బాగుంటుంది. ఈరోజు చూసేద్దామా. నా డైలీ బ్లాగ్స్ చూస్తున్నారు అందరూ, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకు నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ముందుగా ఉగ్గానిలోకి కొద్దిగా పుట్నాలు, అలాగే కొబ్బరి మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, టొమాటో, ఉల్లిపాయలు, తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిండి పెట్టుకున్న ఈ బొరుగుల్లో మనం ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చుకున్న మసాలాను వేసి కలపాలి. ఏమేమి వేసుకున్నామో మీకు గుర్తుందా అండి? పుట్నాలు, అలాగే పప్పులు అంటారు, పుట్నాలు అంటారు, కొబ్బరి. ఇవి మిక్సీ పట్టుకొని మెత్తని పొడి చేసుకొని ఈ బొరుగుల్లో కలుపుకొని ఉప్పు, కారం వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ బొరుగులకు అన్నిటికీ బాగా పట్టించుకుంటే నోట్లో వేసి చూడండి రుచి ఎలా ఉందో మీకు తెలిసిపోతుంది. అన్నీ సరిగ్గా సరిపోయి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకుందాం. బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో. మా రాయలసీమలో ఏ ఇంటికి పోయినా ఉగ్గాని బజ్జీ అంటే చాలా అద్భుతంగా ఇష్టంగా తింటారు. చూడండి నేను నోట్లో వేసుకొని చూస్తున్నాను, టేస్ట్ అద్దరిపోయింది. ఉప్పు, కారం అన్నీ బాగా కలిసిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. తర్వాత వేడి అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు అలాగే అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత ఇవి కొంచెం మెత్తపడతాయి కదా, అప్పుడు బాగా కలుపుకున్న తర్వాత టొమాటోలు వేసుకుందాం. చూడండి వీడియోలో చూపిన విధంగా చేయండి, చాలా అద్భుతంగా బాగుంటుంది. రాయలసీమలో ప్రతి ఇంట్లో స్పెషల్ అంటే ఉగ్గాని, బొరుగుల తిరువాత అంటారు ఉగ్గాని. వీటికి బజ్జీ కాంబినేషన్ బాగుంటుంది. కానీ నేను సంక్రాంతి పిండి వంటలు ఉన్నాయి కదా, వాటి మురుకులు కానీ అవి కానీ అంచుకొని తినొచ్చు అని చెప్పేసి బజ్జీ చేయలేదు. మరి ఎప్పుడైనా చూపిస్తాను. తర్వాత పసుపు వేసి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తాలింపు బాగా మగ్గిపోయింది కదండి. ఈ మగ్గిపోయిన తాలింపులో మనము ఇప్పుడు బొరుగులు కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు, కారము, అలాగే పుట్నాల పొడి, కొబ్బరి పొడి, ఈ బొరుగులను వేసి తాలింపులో కలుపుకుందాం. అంతే, చాలా ఈజీ అండి. ఈ తాలింపు బొరుగుల ఉగ్గాని చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మన ఛానల్లో ఉంది, నేను షార్ట్లో పెట్టాను. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ భలే ఉంటుందండి. ప్రతి పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా మా సైడ్ ఇదే పెడతారు. ఇది ఆంధ్ర బిర్యానీ అని కూడా దీనికి ఫేమస్ అండి. అద్భుతంగా రుచిగా ఉందని చెప్తున్నాను. ఇప్పుడు టేస్ట్ చేద్దాం, మన టేస్టింగ్ సైడ్. ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టుకొని తింటున్నానండి. ఎంత బాగుందో తెలుసా, నోట్లో వేసుకుంటే భలే అద్భుతంగా కమ్మటి రుచితోనే బాగుంది. ఇప్పుడు టిఫిన్ చేసేసిన తర్వాత మధ్యాహ్నం బ్లాక్ వెళ్ళిపోదాం. మధ్యాహ్నం ఈరోజు అద్దరిపోయే రుచి, చపాతీకి, రోటీకి, పూరికి, అన్నంలోకి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆలుగడ్డ, టొమాటో, పాలకూర ఫ్రై ఏ విధంగా చేసుకోవాలన్నా వాటికి కావాల్సిన పదార్థాలేమో ఇప్పుడు చూసేద్దాం. గుమగుమలాడే ఆలు ఫ్రై, టొమాటో ఫ్రై, పాలకూర. కొద్దిమంది పాలకూర తినరు, అలాగే ఆలుగడ్డ తినరు, టొమాటో కలర్ తినరు. ఇలాంటి మూడిటి కాంబినేషన్స్ అద్దరిపోయే కర్రీ అండి. ఎంత బాగుంటుందో తెలుసా. ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలేమో మనం చూసేద్దాం రండి. ఇప్పుడు ఆలు, టొమాటో, పాలకూర కర్రీ కావాల్సిన పదార్థాలు: సన్నగా కట్ చేసి వేసుకున్న ఆలుగడ్డలు, టొమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా మంచిగా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర, అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఇది చూడండి ఫ్రెష్గా తరిగి బాగా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర. ఇప్పుడు ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే ఇది అన్నంలోకి, పూరికి, చపాతీకి, జొన్న రొట్టెకి, వీటికి అన్నిటికీ బాగుంటుంది. నేను ఇప్పుడు ఐటమ్స్ చెప్తాను మరోసారి.
టొమాటోలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, తాలింపు గింజలు. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుందామండి. అందులో నూనె వేసి వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. ఎంత బాగుంటుందో ఈ కర్రీ. ముందుగా తాలింపు గింజలు చిటపంట పడిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఆలుగడ్డలు వేసి వేయించుకోవాలి. ఎంత బాగుంటుంది. మీలో ఈ కర్రీ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అందరూ చూస్తున్నారు కానీ నా వీడియోస్ ఎవరు చూడడం లేదండి. వీడియోస్ చూసి ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది కదండి. మనం మంచి వాళ్ళకి మంచి చేయాలి. మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్తోని మీ ముందు ఉంటానండి. ఇప్పుడు ఎంత సూపర్గా ఉంటుందో ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వేగిపోయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉప్పు, పసుపు వేసిన తర్వాత సన్నగా మనం ఇంతకుముందు పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా చిన్న కావాలంటే చిన్న కోసుకోవచ్చు. ఆలును వేసి ఫ్రై చేసుకోవాలి. ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. మామూలుగా పొటాటోస్ని పైన తొక్కు తీసి సన్నగా కట్ చేసుకున్న ఆలును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత కమ్మటి గుమగుమ వాసన వస్తుందో, ఎంత బాగుంటుందో ఈ కర్రీ మనము జీరా రైస్కి తినొచ్చు, అలాగే పులావులోకి బాగుంటుంది, ప్లెయిన్ రైస్ వైట్ రైస్లకి బాగుంటుంది, జొన్న రొట్టెలకి ఇంకా అద్భుతంగా ఉంటుంది, చపాతీకి బాగుంటుంది, పూరికి బాగుంటుంది. ఇన్నిటికీ బాగుండే ఈ కర్రీని మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఆలు మగ్గిపోయినాయి కదా, మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని కొద్దిగా ఆలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆలు ఉడికినాయో లేదో చెక్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉడికినాయి కదా. దీంట్లో నూనె పైకి తేలే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ వేయలేదు. ఇప్పుడు టొమాటోలు వేసుకుందాం. టొమాటోలు వేసుకొని తొందరగా మగ్గిపోతాయి కదా, కలిపేసుకుందాం. టొమాటోలు వేసేసుకొని తర్వాత పాలకూర వేసుకుందాం. ఎంత బాగుంటుందో తెలుసా పాలకూర, టొమాటో, ఆలు. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా నా డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నాయో నాకు షేర్ చేయడం లేదు, కామెంట్ పెట్టండి. పెడతారని అనుకుంటున్నారు. కర్రీ ఎలా ఉందని, ఆలు ఫ్రై ఎలా ఉందో చూడమని చెప్తున్నానండి. మీలో ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్లో చూస్తారో తప్పకుండా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు మనం కర్రీ ఎలా ఉందో మనము చూసేద్దామా అండి. ఇప్పుడు కర్రీ ఏ విధంగా ఉడికిపోయిందో చూద్దాం. చూడండి టొమాటోలు కూడా బాగా మగ్గిపోయినాయి. బాగా కలిపేసుకుందాం. టొమాటోలు, ఆలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, గుమగుమలాడిపోతుంది కర్రీ అంతా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో వేసేసుకున్నది, పాలకూర వేసేసుకుందాం. చూడండి ఆలుగడ్డ ఉడికిందో లేదో అని నేను టెస్ట్ చేస్తున్నాను. ఆలు ఉడికిపోయింది. ఈ పాలకూర ఉంది కదండి, మనం ఫ్రెష్గా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర లాస్ట్కే వేసుకోవాలి. ఎందుకంటే త్వరగా మగ్గిపోతుంది. ముందే వేసేసుకుంటే పాలకూర మగ్గిపోయి టమాటాలు మగ్గవు, అలాగే ఇవన్నీ ఉడికిపోతాయి కనుక అస్సలు బాగుండదండి. గ్రీనరీగా కనిపించాలంటే పాలకూర లాస్ట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. చూడండి ఎంత గ్రీన్గా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడు కలిపేసుకుందాం. తొందరగా మగ్గిపోతుంది ఈ కర్రీ. ఎంత బాగుంటుందో తెలుసా. ఒకసారి చెక్ చేయండి. మీలో ఎంతమందికి టమాటో, అలాగే పాలకూర, ఆలు ఫ్రై ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఎంత మీతో మాట్లాడుతూ ఉండంగానే ఇంత పాలకూర కొద్దిగానే అయ్యింది. చూడండి మనం చూస్తే ఎంత పాలకూరను వేసామని అనుకున్నాం కదా, ఇప్పుడు దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము కారం వేసుకుందాం. కారం వేసుకోలేదు కదండి. రుచికి తగినంత కారము, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గితే అద్భుతమైన రుచితోని సూపర్గా నోట్లో వేసుకుంటేనే కమ్మగా, పుల్లగా, కారంగా, ఘాటుగా భలే ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి చెక్ చేయండి. సరే మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత చూసేద్దాం ఎలా ఉంది అనేది.
ఇప్పుడు సిమ్లో పెట్టుకుందామండి, ఎందుకంటే మాడిపోతుంది. మూత వేసేసుకుందాం. చూడండి, మూత తీసి ఒకసారి చూసేద్దాం ఎలా ఉంది అనేది. అద్భుతంగా చాలా బాగుంది. వావ్, చూడండి నూనె ఎంత, కర్రీ బాగా ఉడికి నూనె ఎంత పైకి తేలింది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం దించేసుకుంటే టేస్టీ టేస్టీ అమోఘమైన పాలకూర టమాటో ఆలు ఫ్రై, ఆలు కూర ఫ్రై కూడా కాదు, ఇది ఎంత బాగుంటుందో. ఇది ముద్ద కూర కాదండి, లూజ్ కూర కాదు, గట్టి కూర అనుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అసలు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఇలాగా. చాలా వెరైటీస్ వస్తాయి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి వేరే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేస్తే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తాను. మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. కర్రీ అయిపోయింది. అన్నం పెట్టుకొని టేస్ట్ చేద్దామండి. అన్నంలో కలుపుకొని తింటుంటే స్వర్గమే కనపడుతుంది, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. టట్టటాయ్, మీకెంతో ఇష్టమైన నాకెంతో ఇష్టమైన పాలకూర ఆలు టొమాటో కర్రీ ఒకసారి రుచి చూసేద్దామా? రండి చూద్దాం. వావ్, అద్భుతమైన రుచితోని వేడి వేడి అన్నంలో కొద్దిగా ఇంత కూర వేసుకొని ఇంత అన్నం తినొచ్చండి. చూడండి, కలిపేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తప్పకుండా లైక్ చేయండి. ఓకే.